హరి ఓం. అందరికీ నమస్కారం. డమర్కం ది వేకప్ కాల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ప్రతిరోజు ఒక కొత్త అంశంతో సమకాలీన రాజకీయ విద్యా విషయాలపై ప్రతిరోజు ప్రజల తాలూకా వివిధ సందర్భాల్లో వాళ్ళు స్పందించే వాళ్ళ మానసిక స్థితిగతులపై నా స్థాయి విశ్లేషణ చేసి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ రావాలి, ఏ కోర్సులు డిజైన్ చేయడం వల్ల భారతదేశ ఆర్థిక పురోభివృద్ధికి మనం దోహదం చేస్తాం, పాత పద్ధతిలో ఎప్పుడూ డిజైన్ చేసిన కోర్సులు విద్యార్థులు విద్యను అభ్యసించడం వల్ల నిరుద్యోగం పెరిగి ఎందుకు మనం రాష్ట్ర దేశ పురోభివృద్ధిని ఆపగలుగుతున్నాం వంటి అంశం మీద చర్చించాం. దాని కొనసాగింపుగా అసలు ఇంటర్మీడియట్లో లైఫ్ సైన్సెస్ చదివి ఎంబీబీఎస్కి కానీ వెటనరీ సైన్స్కి కానీ ఏం చేసిన తర్వాత ఆ రెండిట్లోని వాళ్ళకి సీట్లు రాకపోతే ఏదో ఒక ప్రొఫెషనల్ డిగ్రీలో కానీ ట్రెడిషనల్ డిగ్రీస్లో కానీ లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్తో గ్రాడ్యుయేట్ అవుతున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఎలాంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వంటి అంశం మీద ఈరోజు చర్చిద్దాం. అయితే ముందుగానే అందరికీ ఒక విషయం చెప్తున్నాను. మెట్రోపాలిటన్ సిటీస్లోని బాగా హైలీ ఎక్స్పోజర్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకైతే ఇది కాదు. దయచేసి దాన్ని ఎవరైనా చూస్తుంటే ఈ కంటెంట్ స్కిప్ చేయండి. ఇది కేవలం రూరల్ బ్యాక్గ్రౌండ్లో అర్బన్ ఏరియాస్లో కొన్ని కాలేజెస్లో చదువుతున్న చాలామంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకి ఈ విషయం తెలియదు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేశాను. లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్లో చదివి గ్రాడ్యుయేట్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్న చాలామంది విద్యార్థులకి విద్యార్థుల తాలూకు తల్లిదండ్రులకి బయట ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయంటే వాళ్ళు చాలా లిమిటెడ్గా చెప్తారు. వాళ్ళే కదా, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దీని మీద పూర్తి అవగాహన లేదు. వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. ఎంపీసీ స్ట్రీమ్లో ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళతో ఈ సైన్స్ స్ట్రీమ్ లైన్ వాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయనే అపోహలో ఉంటారు. దానికి తగినట్టుగానే మన మైండ్ సెట్ని కూడా డిజైన్ చేసుకొని బీఎస్సీలో కెమిస్ట్రీ ఎంఎస్సీలో కెమిస్ట్రీ చేస్తే మనం ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ వైపో, లేదో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వెంటనే బీఈడి చేసి ఏ టీచింగ్ ఫీల్డ్ వైపో, అది కుదరకపోతే ఏ నెట్టో సెట్టో రాసి ఇంకా కొద్ది పై స్థాయి యూనివర్సిటీ స్థాయిల వైపో, లేదా డిగ్రీ ఎలిజిబిలిటీ మీద ఏదైనా గవర్నమెంట్ జాబులు ప్రిపేర్ అవ్వడం వరకు మన స్థాయి మన ఆలోచన పరిధి ఎంతవరకే మనం డిజైన్ చేసుకున్నాం. తప్పు మీది నాది కాదు. మన రూరల్ అర్బన్ ఏరియాస్లో ఉంటున్న ఏ విద్యార్థులకు కూడా బయట ఎక్స్పోజర్ అనేది కాలేజీ వల్లైనా కల్పించాలి, లేదంటే మీకో నాకో మన రిలేటివ్స్ ఎవరో ఒకరు హై అండ్ కంపెనీస్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండి మనకి రెఫరెన్స్ ఇచ్చి పలానా స్ట్రీమ్ లైన్ వైపు వెళ్తే మనకి భవిష్యత్తు బాగుంటుందని డిజైన్ చేసేవాళ్ళు, మనల్ని గైడ్ చేసేవాళ్ళు మన చుట్టుపక్కల ఉండాలి. ఈ రెండు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న యువతకు చాలా తక్కువ. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వీడియో చేశాను. అసలు లైఫ్ సైన్సెస్ స్ట్రీమ్లో చదివి కార్పొరేట్ కంపెనీలో మనం చేయాల్సిన ఉద్యోగాలు ఏంటి అంటే విషయంలోకి వెళ్దాం. మనకి రెండు రకాల కంపెనీలు ఉన్నాయి. ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కంపెనీలు, ప్యూర్ ఐటీ కంపెనీస్. ఈ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కంపెనీల్లో మన లైఫ్ సైన్సెస్ స్ట్రీమ్ నుంచి బయటకు వచ్చిన గ్రాడ్యుయేట్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి మొదటగా మెడికల్ కోడింగు, మెడికల్ బిల్లింగు, ఈ రెండు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మిగిలిన ఏదో చిన్న చిన్న స్కూళ్ళల్లో కాలేజీల్లో ఫ్యాకల్టీలుగా పనిచేసే కంటే అంతకంటే హైయెస్ట్ శాలరీలు పే చేయడంతో పాటు చాలా రెస్పెక్టబుల్ పే, వైట్ కాలర్ జాబ్స్, ఐటీ కంపెనీస్లో కూర్చొని చేసే ఉద్యోగం ఎంతవరకు బాగుంటుంది. లేదు, ఇంకా పరిధి దాటి మనం ఆలోచించాలనుకుంటే పూర్తి స్థాయి ఎంఎన్సీల్లో లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, డెల్, క్యాప్జెమిని ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్లో మన లైఫ్ సైన్సెస్ వాళ్ళకు ఉన్న ఉద్యోగాలు ఏంటంటే క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, అంటే కంప్లీట్ సిఆర్ఓల్లో చేసే పని థర్డ్ పార్టీ కంపెనీస్ కింద, పేరోల్ కంపెనీ కింద ప్రతి వరకు కూడా ఈ అన్ని ఐటీ కంపెనీలు చేస్తాయి. అయితే ఈ విషయం మనకు తెలియదు. అసలు క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో లైఫ్ సైన్సెస్ వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళతో పోటీ పడే ఉద్యోగాలు ఉన్నాయా అనే విషయం నిజంగా రూరల్ ఏరియాస్లో చదువుతున్న చాలామంది విద్యార్థులకు తెలియదు. ఏంటో ఉద్యోగాలంటే ఉదాహరణకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వాటి డిస్క్రిప్షన్స్ నేను కింద కమెంట్ బాక్స్లో ఎవరైనా నన్ను అడిగితే నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి మనం ఎట్లాంటి పాత్ వేసుకోవాలి, ఏ సర్టిఫికేషన్స్ చేయాలనే విషయాన్ని నేను తర్వాత విపులంగా చెప్తాను ఎవరైనా అడిగితే. మెడికల్ రైటింగ్, సిఆర్ఓలో ఉన్న జాబ్ లిస్టింగ్స్ నేను చెప్తున్నాను. మెడికల్ రైటింగ్, ఫార్మకో విజిలెన్స్, అంటే
ఈ సేఫ్టీ ఎఫికసీల గురించి అడ్వర్స్ ఈవెంట్ల గురించి చెప్పే కొన్ని జాబ్ రోల్స్ ఇవన్నీ. మెడికల్ రైటింగ్, ఫార్మకో విజిలెన్స్, రెగ్యులేటరీ అఫైర్స్ అసోసియేట్, క్లినికల్ ట్రయల్ మానిటరింగ్ అసోసియేట్, క్లినికల్ డేటా కోఆర్డినేటర్స్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్ జాబ్స్, SAS జాబ్స్, క్లినికల్ SAS జాబ్స్, స్టాటిస్టికల్ ప్రోగ్రామర్స్, బయోస్టాటిస్టిషియన్స్ వంటి అనేక జాబులు మన ఈ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నాయి. అయితే మన గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ జాబులకి మనం ఎలా అప్లై చేయాలి, దేన్ని బేస్ చేసుకొని మనం వెళ్ళాలి అనేది మనకి గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకే నేను ఎప్పటి నుంచే ప్రతి ఒక్కరికి ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నా. ఎవరైతే బీఫార్మసీలు, ఫార్మాడీలు, బీడీఎస్లు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్లు, ఎంఎస్సీలు, బయోటెక్నాలజీలు, మైక్రోబయాలజీలు చదివినవారు మీ ప్యాషనేట్ తగ్గట్టుగా మీరు ఎంచుకున్న రంగం వైపు మీరు అనుకున్న జాబ్ వస్తే సరే, లేదు అనుకుంటే మీ ఎయిమ్ ఎప్పుడు కార్పొరేట్లో అతిపెద్ద హైయెస్ట్ పెయిడ్ ఇండస్ట్రీ వైపు ఉండేలాగా నేను మిమ్మల్ని ఆ రకంగా ఉండేలాగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీ ఆలోచన విధానం కూడా ఆ రకంగానే ఆలోచించండి. దీంట్లో చాలా హైయెస్ట్ పెయిడ్ జాబ్, ఈవెన్ మనం కంపేర్ చేసి చూసే సాఫ్ట్వేర్ జాబుల కంటే హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ ఇవన్నీ. అంతకంటే ఎక్కువ స్థాయి నా ఉద్దేశం కాదు, ఆ స్థాయి ఉద్యోగాలు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా రిసెషన్ వస్తే ఐటీ ఇండస్ట్రీ మీద దాని ప్రభావం ఉంటే ఉండొచ్చేమో, కానీ హెల్త్ ఇండస్ట్రీలో, హెల్త్ రిలేటెడ్ ఐటీ కంపెనీస్లో దాని ప్రభావం చాలా తక్కువ. కాబట్టి నేను గ్రామీణ ప్రాంతంలో, అర్బన్ ఏరియాస్లో చదువుతున్న, చాలా కాలేజీల్లో చదువుతున్న బాగా హైలీ ఇంటలెక్చువల్స్, బాగా నాలెడ్జ్ కలిగిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయితే సరే, లేదు కాని పక్షంలో మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటే మీ ఎయిము, మీ పాతు దీనివైపు డైరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా నా మనవే. ఈ విషయంలో ఎవరికైనా మీకు సందేహాలు ఉంటే దయచేసి నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. దాని జాబ్ తాలూకు డిస్క్రిప్షన్స్, దాని పూర్తి డీటెయిల్స్ తెలిపే ప్రయత్నం చేస్తాను. మరొక రోజు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీస్లోని నియర్ అండ్ డియర్స్కి దయచేసి షేర్ చేయండి. స్వస్తి, నమస్తే.